మ్యాన్ వంశీతో రాధమోహన్ దాస్ కరీంనగర్ పుచ్చుకట్లే అంతే ఫ్లాష్ కూడా అవి. సో ఇక్కడ నుంచి కొంచెం వాయిస్ ఓపిక లేదు. ఇప్పటిదాకా గుళ్ళో మాట్లాడి వచ్చాను కదా. అది వేమన గారు 2 ఏళ్ళు తినలే, నెక్స్ట్ డే తింటాడు. ఎవరి చేతితో తింటాడో వాళ్ళ ఇల్లు బంగారం అయిపోద్ది అని న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా చూడు అసలు కరీంనగర్లో ప్రతి ఇంట్లోంచి ప్లేట్ వచ్చింది. ఆడికి ప్లేట్ పట్టుకొచ్చారంతే, పట్టుకుని నిలబడ్డారు. స్వీట్లు వాట్లు ఇవి అవి పట్టుకుని నిలబడితే ఇక ఆయన వాటి వంక నిరాసక్తిగా చూశాడు. అంతా పట్టుకుని నిలబడ్డారు, ఎవరు తింటారు అని. ఆయన అసలు దాని పట్ల ధ్యాస లేదు. బయటకు వచ్చాడు. బయట కళ్ళు లేని భిక్షగత్తె దగ్గర ఈయన ఆవిడ తినబోతుంటే, బాగా వినాలి, తినబోతుంటే అవ్వా అమ్మా నాకు కూడా ఒక ముద్ద పెట్టమ్మా అన్నాడు. అనగానే కళ్ళు లేని ఆవిడ ఆ భిక్షా పాత్రని ఇలా గాల్లో చూపించి, భగవంతుడా ఇన్నాళ్ళకి నాకు కూడా ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి, ఇందా తీసుకొని ఆయన అని చేశాను. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం లేకపోతే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? మీ గురించి సంజయ్ గారు ఏం చెప్పారంటే, వారు తపస్సు చేస్తున్నారు, సైకిల్ తప్పితే ఏం తొక్కరు, ఎవరన్నా లిఫ్ట్ ఇవ్వాలా సైకిల్ పడైపోతే. ఆయన గొప్పతనం సంఘంలో ఏ పెద్దవారిని అడిగినా చెప్తారు, మీరు కలవండి అన్నారు. అందుకని ఇవాళ ఇలాంటి మహనీయులను కలవడానికి కారణం సంజయ్ అన్న. అందుకే ముందు చెప్పట్లు సంజయ్ అన్న కదా. మరి అయితే ఆవిడ అలా అంటుందా అని ఆయనకి ఇస్తుంది. ఇది ఆవిడ ఇల్లు అడిగి తెచ్చి ఉన్నప్పుడు ఆయన తింటుంటే ఆవిడకో పిల్ల, ఆ పిల్ల అంటది, అన్నా ఇందులో ఆవకాయ నంచుకో, మా రుచిగా ఉంటది అని ఇస్తుంది. ఆ ఇంగిలి కూడు, అడుక్కున్న కూడు ఆయన తింటుంటే ఇంకా చూడు ఈ ప్లేట్లు పెట్టుకున్న వాళ్ళందరూ ముఖాల్లో కత్తి ఘాటు, నెత్తురు చొక్కూడదు, ఇట్లా చూస్తుంటారు. ఈ అభిరామ్ ఇలా ఫ్రెండ్ ఉండి ఇన్ని రకాలుండి తెస్తే ఇవన్నీ మానేసి ముష్టి కూడి తింటున్నావే అంటాడు. అప్పుడు అంటాడండి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. అభిరామ్ ఇది ముష్టికూడు కాదు, ఇది అమృతం. నేనెవరో తెలియదు, తను ఇల్లు అడిగి తెచ్చుకున్న కూడే అడగ్గానే ఇచ్చేసింది. ఇది ముష్టి కూడా అభిరామ్, ఇది అమృతం. వీళ్ళందరూ ఇన్ని రకాలు తెచ్చారు, నా మీద ప్రేమనా కాదు, వాళ్ళ ఇల్లు బంగారం అవ్వాలని తెచ్చారు, ఇది అమృతము. అటువంటి మహాత్ములు పుట్టిన నెలలో మనం పుట్టాం. ఈ అమృతత్వం పంచాలి. డాక్టర్జీ అదే చెప్పారు, అదే నేర్పించారు. డాక్టర్జీ చాలా కోపదారి, కానీ తనను తాను మలుచుకుని లోకాన్ని గెలుచుకున్నారు. శాస్త్రం ఏం చెప్తుందంటే, స్వభావో దురతిక్రమ. నాకు కూడా చాలా కోపం, నా నక్షత్రం అటువంటిది. చిన్నప్పుడు చాలా భయం ఉండేది. కోపదారి అంటే నిక్నేమ్ ఏం పెడతారు తెలుసు మీకు? కోపం వచ్చేవాళ్ళకి దూర్వాసుడు, అది నా నిక్నేమ్. ఎవరు పెడతారు? మామయ్య పెట్టాల, ఫ్రెండ్స్ పెట్టాలి, కానీ మా నాయనే పెట్టాడు. ఏం చేయాల? అట్లా బెంగ ఉండేది. కానీ నా భాగ్యం మా ప్రచారక్ గారు సర్వేష్ గారు, కంప్లీట్ సర్వేష్ గారు చూస్తారు కదా, పెద్దోళ్ళు పైన చూడరు కదా. నేను మహా అల్లరివేదవని, ఇప్పుడే అల్లరి చేస్తున్నాను కదా, ఇప్పుడే అల్లరి చేస్తున్నా. ఇది చిన్నోడు అల్లరి చేయనా? సూర్య నమస్కారం బాగానే చేస్తాం, పైకి చేతులు దో బాగానే ఉంటాం, తీన్ కూడా పర్లే, చారు కూడా పర్లే, 5 దప్ అని పెట్టిపోయి. నవ్వకూడదు కదా, నవ్వించకూడదు, అలా నవ్వించేసేవాడిని. మిగిలిన పిల్లలందరూ నవ్వుతారు, మేము పిల్లలం. కానీ నా అల్లరిని భరించారు ఆయన. ఎందుకని? ఆ స్పార్క్ ఉంటుంది వీడిలో, అది చూశారు, ఈ అల్లరిని భరించారు.
నేను పొద్దున్నే సాంఘికి వస్తాను సండే అని చెప్పేవాడు అని కార్లైన్లో పడుకునేవాడిని. రాదా 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 సర్వేజీ మీరు వెళ్ళిపోండి జీ, నేను మళ్ళీ మొహం కట్టుకొచ్చా ఉట్టిదే. ఆయన శాఖకి వెళ్ళి సాంఘికు 2 గంటలు అంతా చూసుకుని వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి 10ంటికి వస్తే మనం అదే పొజిషన్. అదా లే అంటే అప్పుడు కూడా మెలికెళ్ళు. అప్పుడు లేవకపోతే అంటే ఆయన బతికుంటే మీకు సాక్ష్యం అనిపించేవాడిని. అగ్గిపుల్ల కాల్చి పెట్టేవాడు. చాలా చిన్నోడు కదా, 14 ఏళ్ళు అట్లా 13 ఏళ్ళు ఉంటాయి. సుక్కు అప్పుడు లేచేవాడు. అంత బండోడు. మరి ఇప్పుడు నువ్వు పడుకో అంటే పడుకోండి. 4:30 గంటే ఇది ఎక్కువ పడుకోదు. ఇంకా రాత్రి కార్లు అట్లా టూగా అది కూడా లేదు అనుకో చెప్తున్నా. కాబట్టి మనం చూడాలి, ఎవరి లోపల ఏముందో ఎవరికి తెలుసు. దీన్నే సంఘమే నేర్పించింది. ఏంటిది? అమంతరం. అందరు చెప్పండి. అమంతరం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజక తత్ర దుర్లభః. అంటే అర్థం ఏంటి? మంత్రం కానీ అక్షరం లేదు. ప్రతి అక్షరము మంత్రమే. రా రాసావు, కుడి పక్కన మారాస్తే రామ. అదే రా రాసావు, ఎడం పక్కన ఏ పెడితే ఏరా. ఇందాక మంత్రం అయింది, ఇప్పుడేమో అవమానం. అదే అక్షరం, అదే అక్షరం. అలాగే ఇది పిచ్చి మొక్క అండి అంటాం. నీకు తెలవదు. ప్రతి మొక్కలో ఔషధం ఉంది, నీకు వాడడం తెలియాలి. మూడోది వీడి వేస్ట్ గాడండి. సర్టిఫికేట్ ఇచ్చేదే. అయోగ్యో పురుషో నాస్తి. ఎవడు అయోగ్యుడు కాదు, ఎవడు వేస్ట్ గాడు కాదు, ఏది పిచ్చి మొక్క కాదు. పనికి రాని అక్షరం లేదు, పనికి మాలిన మనిషి లేడు, పనికి మాలిన వస్తువు లేదు, పనికి మాలిన మొక్క లేదు. అన్నీ పనికి వస్తాయి. కానీ అది కనిపెట్టే నాయకుడు లేడు. ఇది వీడికి అప్పచెప్పాలి, వీడు చేయగలడు, వీడిని దిద్దాలి అని అది గమనించాలి. అందుకని వేస్ట్ గారిని వదిలేస్తే లోపాలు లేకుండా ఉంటాయి. సీతాదేవి చెప్పింది రామాయణంలో, అడవిలో, సుందరకాండలో, అమ్మ ఇలా వేసేస్తాను అన్నాడు. ఎవరిని? రండి సార్ పరశురామ్ గారు సార్ కూర్చోండి సార్ వారే తీసుకొచ్చారు సార్. వారిది కాదు, మేము బేకారు. కరీంనగర్కి షికారు. సో ఏం చెప్తున్నాను? సీతాదేవితో హనుమంతుడు అంటాడు, అమ్మాయి ఇలా ఏం చేస్తాను, నేను ఏడిపెడుతున్నారు కదా అంటాడు. ఎందుకు ఏడిపిస్తున్నారు వీళ్ళు? నేను ఇక్కడ రాబట్టి, ఇక్కడ నేను ఎందుకు వచ్చాను? జింక కావాలన్నాను కాబట్టి. అయితే లంక రానుగా. మొన్న శ్రీలంక వెళ్ళాం కొన్ని నెలల క్రితం. ఆ శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ మన ఊళ్ళో మేకలు లెక్కే ఉన్నాయి, జింకలు. ఏడబడితే ఆడ తిరుగుతాయి. మన ఎదవలైతే పొట్లం కట్టి మసాలా చేస్తారు. అక్కడ ఎప్పుడు అట్లా తినరు. క్లీన్ అసలు ఆస్ట్రేలియా, శ్రీలంక ఏం క్లీన్ అంటే పిచ్చెక్కిపోయే క్లీన్. కొండల మీద కూడా క్లీనే. బస్సు, పెద్ద బస్సు, వాడు ఆటో తిప్పెడుతున్నాడు కొండల మీద, పెద్ద బస్సు. ఆ బస్సులో మన వాళ్ళు తెచ్చుకుంటారు కదా తినబండరు. ఎవడో ఏదో తిన్నాడు, ఏమంటారు అది, మన సకినాలు, అప్పడాలో, పాపడో తిన్నాడు, కింద పడింది. వాడు ఏమో సిమాలి భాష. వాడు నాకు మైక్ ఇచ్చాడు. బస్సులో మైక్ ఉంటుంది కదా, నేను వాళ్ళకి అన్నీ చెప్తున్నాను కదా. అక్కడ గైడ్ ఏమో ఇంగ్లీష్ చెప్తే నేను తెలుగు చెప్పాడు. మైక్ ఇచ్చి అన్నాడు, కింద పడ్డాను నేను, అందరు చెప్పు. వాడు క్లీన్ రాడు, డ్రైవరు ఓనర్ కాదు. ఈ కింద అది పడింది, డస్ట్బిన్లో వేయాలని చెప్పాను. అసలు హైలీ అయితే విషయం ఏంటంటే, శాంకరీదేవి గుడికి వెళ్ళి దిగేటప్పుడు అక్కడ జింకలు కనపడ్డాయి. నేను అన్నాను, సముద్రం దండిగా ఉంటుంది కదా సార్, శ్రీలంక ఉండేది సముద్రంలో కదా. నేను అన్నాను ఊరికి ఆ పక్కన వాళ్ళతో, బికాస్ ఆఫ్ దిస్ జింక సీత కమ్ టు లంక. నిజమే కదా. అయితే సీతాదేవి అంది, ఆ బంగారు జింక కనబడింది. నేనేమో అన్నాను, కావాలన్నాను. నా భర్త చెప్పాడు, నా మరిది చెప్పాడు అది మోసం ఉంటుందని. నేను కావాలన్నాను. వాళ్ళు వెళ్ళారు.
తర్వాత సంగతి నీకు తెలుసు. వీడు వచ్చాడు, ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? వాడు బాస్ కదా, వాడు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నా మీద కోపం కాదు. ఈ కష్టానికి కారణం వీళ్ళు కాదు, ఈ అవమానం ఇబ్బందికి కారణం వీళ్ళు కాదు, నేను జింక కావాలన్నాను అని సీతాదేవి మాట చెప్తుంది. నకశ్చిన్ అపరాధ్యతి. ఇది ఎప్పుడు జీవితంలో మర్చిపోకండి. లోపం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? అపరాధం చేయనివాడు ఎవడైనా ఉన్నాడా? సీతాదేవి మాట్లాడు. అందుకని ఎవరిని ఏదో రీజన్తో వీడు నల్లగొన్నాడు, వీడు పొట్టుకున్నాడు, లేకపోతే వీడికి డబ్బు లేదు, అట్లా కారణాల చేత ఎవరిని మనం వదులుకోకూడదు. పవర్ లేని రాముడి దగ్గరికే సుగ్రీవుడు వచ్చాడు. రాజ్యం లేదు కదండి రాముడికి కదా. వాలి ఓ మాట అంటాడు, అసలు వాడితో స్నేహం చేసావు? నాకు చెప్తే క్షణాల్లో రావణాసుడిని ఇట్లా ముంచేవాడు, వాడు తోక్క పెట్టి ముంచాడు. అది వాలి. నాకు చెప్పచ్చు కదా, ఇట్లా ముంచాడిని పని అయిపోయేది కదా అని రాముడు చెప్పాడు. నీకు శీలం లేదు, కొన్ని మాటలు మాట్లాడకూడదు, కానీ అట్లాంటి మెంటాలిటీ వాళ్ళకు ఉండేది. స్వైపింగ్ అంటారు, వైఫ్ స్వైపింగ్, నువ్వు మాట్లాడకూడదు, అట్లాంటి మెంటాలిటీ వాళ్ళు. ఎవరిది? ఈ వాలిది, రావణాసుడు. ఎవరినో ఒక ఆడదుంటే అట్లాగా డబ్బాలో తాళాలు వేసిన అట్లా ఎలా అట్లా లో ప్రొఫైల్. అలా ఆడు లో ప్రొఫైల్, నువ్వు లో ప్రొఫైల్. వాడి గురించి నీ దగ్గర ఎందుకు వస్తాను? వీడి భార్య, సుగ్రీవుడి భార్య నువ్వు పట్టుకుపోయావు, వాడి మాట నువ్వు వినలేదు అసలు. సో కాబట్టి నేను నిన్ను విశ్వసించడం, నేను నీ దగ్గర రాలేదు, ఇది విషయం అన్నాడు. రాముల వారి మీద నిందలు వేస్తారు, 2 నిందలు ఇప్పటికీ. ఏం చేద్దాం? ఇప్పుడు నిన్ను కొట్టాను, నేను కొట్టా, నీకు నొప్పి లేదు, వీళ్ళందరూ నొప్పి వచ్చేయాలి కదా, కంప్లైంట్ నేను చేయాలి కదా. రాయల వారు పట్టాభిషేకం అయింది, తిమ్మరుసు మహామంత్రి వచ్చారు. అందరూ ఏమనుకుంటారు? ఏదో బ్రష్ చేస్తారు అనుకుంటారు. కుట్టింది, అందరికి బీపీ వచ్చేసింది. సభలో అందరి ముందు రాయల వారిని పెట్టమని కుట్టినాను అని నిలబడిపోయి ఆయన బీసిపోయి అందరూ వాళ్ళకి వేడి వచ్చేది కదా, రాజుగారు కదా. అందరు కోపాలు వస్తే ఎవరు కంగారు పడకండి, కోపాలు తెచ్చుకోకండి. వారు నన్ను పెంచారు తండ్రిలాగా. ఇప్పుడు సీట్లో కూర్చుంటున్నావు, ఇది రజోగుణం, జాగ్రత్తగా ఉండని చెప్పారు అని కౌగిలించుని కన్నీళ్ళు కోరు. సీతాదేవి నకశ్చిన్న అపరాధ్యత అందా? అలా కన్సర్న్ చేసి కొంచెం ఆలోచించుంటే ఆయన కళ్ళు పెరుకుండేవారు. అంత గొప్పోడు, అంత బాంధవ్యం, నాన్నలాంటి బంధం ఉండి ఆడు అటుపక్కోడు చేసిన మోసానికి ఆయన ఏమంటారు హెసిటేషన్ వచ్చేసి డిసిషన్. అందుకే కొంచెం మన సినిమాల నుంచి కూడా నేర్చుకోవాలి. సినిమాల నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ లవర్స్ ఇద్దరు కలవగానే వెంటనే కౌలించుకోకుండా ఒక కోడ్ పెట్టుకున్నారు. ఏంటిది? 1 2 3 4 5 6 7 8 9 10 ఆ తర్వాత కౌలించుకుంటారు. అదొక కోడ్ పెట్టుకున్నారు. ప్రేమికుడి సినిమా 94 నా థియేటర్ మ్యాట్ని. అందులో మంచి మాటలు ఉంటాయి. మన శంకర్ సినిమా కదా. కోపము, ఉత్సాహము, భయము, ధైర్యము, ఏదైనా కొంచెం ఓపిక పడడం. ఆ ఓపిక పట్టలేకపోయింది. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, ధీమతాం, చాలా బుద్ధిమంతుడు కూడా ప్రమాది ఇంద్రియాని, చాలా గొప్పడే ఇంద్రియాలు మోసం చేస్తారు. కాబట్టి మనం ఆ ఇంద్రియాల నుంచి మనం రక్షించుకోవాలి. మన యొక్క మనస్సు నుంచి మనం రక్షించుకోవాలి. అందరి లోపల అదే చెప్తాడు. వేమన చెప్పిన, శంకరులు చెప్పిన, రామానుజులు చెప్పిన, కృష్ణ పరమాత్మ చెప్పిన, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస చాలండి, జీవుల మీ వలె ప్రేమించండి,
జీవహింస మానండి. జీవహింస అంటే కోడినో మేకనో ఆవిడ కోసి తెచ్చేయడం కాదు. మనం మన ఈగో చేత ఎవరినైనా పొదునైన మాటలతో మాట్లాడతాం, అది కూడా జీవహింస. అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వినండి, చదవండి, ఆలోచించండి, పరిశీలించండి. అబ్జర్వ్ అంటాం, పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేయకపోవడం వలన ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో జీవితాలు, ఎన్నో ప్రమాదాలు కూడా జరిగింది. అందుకే పరిశీలించండి. వెంటనే మాకు 5వ తరగతిలో వచ్చింది, ఒక్క మొక్క చెప్పి నేను వెళ్తాను. రాజేష్ ఆ బ్యాగ్ తీసుకురావాలి, నాకు మంచినీళ్ళు కూడా కావాలి, చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నా. బ్యాగ్ తెచ్చేయాలి. రాజేష్ చెప్పండి, వెళ్ళిడా. సో తెల్ల బ్యాగ్ తెచ్చేమను, వాటర్ బాటిల్ కూడా. మా 5వ తరగతిలో ఎప్పుడో వచ్చిందండి హిందీ బుక్లో, ఒక ఆమె ముంగేసను పెంచుతుంది. చిన్న పిల్లోడు నేల మీద గుడ్డ వేసి ఆయన పడుకోబెట్టి, సార్ ఏం చూస్తున్నా, వాడిని ఆడిని చూడమని చెప్పి నీళ్ళకి వెళ్ళింది. అక్కడికి చెరువుకి. ఏ బింది ఉంటది పూర్వం? ఎత్తడి బింది. బింది పట్టుకుని వెళ్ళింది. ఈ పిల్లోడిని కాపలా పెట్టి ఈవిడ వెళ్తే ముంగేసని, ఈవిడ బిందె తీసుకుని వచ్చేసరి గుమ్మంలో మూతి మీద రక్తంతో ఎవరున్నారు? ముంగేస. ఈ మైండ్ పని చేయదు. ఏమనుకుంటా, మనం ఏమనుకుంటాం, ఆవిడే అది అనుకుంది. ఏమనుకుంది? వెంటనే ఎత్తడి బిందె విత్ వాటర్ వేసేసి అయిపోయింది. వెయిట్ విత్ వాటర్ సెటిల్ ద మ్యాటర్. చచ్చిపోయింది. నీళ్లు బరువు, ఎత్తడి బరువు, చచ్చిపోయింది. పరిగెత్తు లోపలికి వెళ్ళి పాము మొక్కలు అయిపోయింది. పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు. దాన్ని ఇలా తీసుకుని బోరు నేడు వస్తుందా? ఓ రాజుగారు అబ్బాయి, వాడి వెనకాల ఎప్పుడూ ఒక గెద్ద ఉండేది. ఆ గెద్ద వెనకాల వచ్చేది. వీడికి దాహం వేస్తుంది. ఎక్కడో 2 ఆకులు తీసుకుని దొన్నిలా చేసి ఇలా పట్టుకున్నాడు. చొక్క కారుతుంది. అది నిండగానే ప్యాట్మెంట్ దనేసింది. వీడి తాగే లోపల మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ దనేసింది. ఇంక వీడికి తెక్క వచ్చేసింది. కత్తి దాన్ని నరికేసాడు. ఫైనల్ మళ్ళీ పట్టుకున్నాడు, దాన్ని జబ్బేసి. ఇప్పుడు చొక్కలు రాలే, చొక్కలు చూపించేది వచ్చింది. పాము, అది విషం. అది విషం కారుతుంది. ఇది వాటర్. అందుకని ఎవరు రక్షిస్తున్నారు, ఎవరు శిక్షిస్తున్నారు కొంచెం గమనించాలి. మనకి నచ్చని వాళ్ళ దగ్గర కొన్ని ఉండొచ్చు, కానీ వాళ్ళు మన కోసం బోల్డెన్ చేస్తున్నారు కదా, అది ఎందుకు గమనించను? అదొకటి ఎందుకు చూస్తాను? పొరపాటున అనుకుందాం, ఎవరింటికి భోజనానికి వెళ్ళామండి, అంతా బాగానే చేశారు, మేము ఏమో ఆనియన్ గార్లిక్ తినం కదా, ఉల్లిపాయ వెల్లిపాయ, పచ్చడి వేయమ్మా అన్న. ఆ పచ్చడిలో వెల్లిపాయ ఉంది అనుకో, ఉంది, నిజంగా జరిగింది. ఇప్పుడు భోజనం పెట్టిందా, పెరుగు పెట్టింది, అన్నం పెట్టింది, నీకు అన్నం పెట్టింది, నువ్వు అన్నీ మర్చిపోయి చూసావా, దానికి పొగరు అంటే ఎట్లే, నీ పెట్టిందంతా మర్చిపోతే ఎట్లా కదా. అందుకని మనం ఎప్పుడు కూడా మంచినే చూడాలి. నాకు చిన్న అపరాధి, ఇది మర్చిపోకండి. ప్రతి వాడిలో లోపం ఉంటుంది. యాక్సెప్ట్ నానా. అందుకని అందరూ చక్కగా మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మిమ్మల్ని దశరథుడు జై జై మాతా భారత్ మాతా, భారత్ మాతా की జై, भारत माता की జై, स्वामी जी की జై, దశరథ సనాతన హిందూ ధర్మ కి జై. జై, దశరథ పుత్రుడు जय श्री राम జై శ్రీరామ్. దశరథ పుత్రుడు రామచంద్రమూర్తి మిమ్మల్ని దశ దిశలా రక్షించాలని కోరుకుంటూ ఈ దశముఖి రుద్రాక్షం కట్టారు. చాలా సంతోషం. కూర్చోండి నాన్న, అందరికి కార్డులు వచ్చినాయి కదా నాన్న, చాలా సంతోషం. ఇక్కడ ఎవరు పిల్ల వచ్చింది ఇందాక, పిల్ల పాప, దానికి రేపు పొద్దున బడి ఉండి వెళ్ళిపోయి ఉంటుంది. నేను పని చేయనా,
నేను ఇక్కడ 2 మాటలు మాట్లాడాను, గమనించండి. నేను పంచైనా వీటిని పంచైనా అర్థం కదా, నేను ఒక పంచైనా నేను ఒక పంచి వేయినా వీటిని పంచైనా 3 ఇవి పంచులు వేసాను, ఇంకా పంచడమే మీకు ఇచ్చేస్తాను. నేనేం పట్టుకెళ్ళేది లేదు, పంచులు వేసేసాను. మీరు ఎవరికి ఇస్తారో వారికి ఇవ్వండి. మీరందరూ ఒక్క మాట చెప్పండి, రాముని వారము కూర్చోండి, రాముని వారము. ఇది భద్రాచల రామదాస్ గారు చెప్పారు. మనం కొంచెం మార్చాలి ఇప్పుడు. రాముని వారము పరశురాముని వారము. మళ్ళీ చెప్పండి, రాముని వారము మాకేమి విచారము రామా నీదే భారము దాశరథి నీవే మాకు ఆధారము. అంతే, ఇలా రాముణ్ణి చక్కగా స్మరిస్తూ ఆనందంగా జీవించాలి. ఇది గోపీ చందనం, ఇది గోపీ చందనం. మీరు హిందుత్వానికి ఇంధనం. ఇలా కొనసాగాలి మన బంధనం. జై శ్రీరామ్. నవీన్ అందరికి బొట్టు పెట్టేసి మళ్ళీ వారికి ఇచ్చాను. చిన్న మనమే చెప్పండి. కొబ్బరి పండు ఉంది, దాని నీళ్ళు అందరికి తీర్థం లాగా. ఇద్దాం. మీరు రెస్ట్ తీసుకోండి, గాయాలు ఉన్నాయి ఉంటుంది కదా, మీకు అంటే ఇబ్బంది కదా ఇది మీకు. ఇంకొక విశేష ప్రసాదం చాలు, వారు ఒక్కరికి ఇవ్వండి సార్. నాన్న, ఈ విశేష ప్రసాదం మీ నోట్లో వేసుకోవాలి. ఇది బృందావనం బ్రజధూళి. నేను మీకు వేస్తాను, మీరు కూర్చోండి. మీరు ఆవు అంటే ఇది అందరు తీసుకున్నానే. బ్రజధూళి కృష్ణుడి పాదధూళి. నాన్న నేను వేస్తాను, మీరు కూర్చోండి. మీరు ఆనండి. బోలో సంత రవిదాసుకి. ఎవరు తీసుకోలేదు? నేను తీసుకున్నానా. ఇది బృందావనంలో కృష్ణుడు నాట్యం చేస్తాడు, దాని పేరు నిధివనము అంటారు. అక్కడి నుంచి ఆయన నాట్యం చేసే స్థలంలో మేము అక్కడ పూజారిని అడిగి తెస్తాం. రండి అన్న. అలాగే మీలో ఎవరన్నా సత్యహరిశ్చంద్ర సినిమా చూసారా? అందులో సార్ ఆయన పేరేంటి సార్? కాటికాపుల పేరు వీరబాహు. ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి. సరదాగా చెప్తున్నాను, తీసుకున్న వాళ్ళు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు మూసుకోండి. అయిందా? వీరబాహు. ఎవరన్నా నాన్న ఏం పేరు? స్వామి. ఆ సత్యహరిశ్చంద్ర సినిమాలో ఈ కాటికాపుర వీరబాబు వచ్చి రాజనాల ఈ రాజనాల అయితే అతను మాట్లాడతాడు. పాట భలే ఉంటది అసలు. భుజాల మీద కర్ర ఇలా ఊపుతూ నెత్తికి ఆ గొంగళ కట్టుకుని, కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసి వేదమేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, హై 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 అని తిరుగుతాడు. అలాగా జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, దాసరి జంగము జగడమాడుకొని, దాసరి జంగము జగడమాడుకొని దిద్దినక్క తిరుగుతాడు. దాసరి జంగము జగడమాడుకొని వల్ల కాటిలో ఒకటైపోతిరి, కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేదమేముంది ఏముందిరా. ఇందాక కథలో రవిదాస్ గారి దగ్గరికి వాడు వచ్చాడు రాజు. నీళ్ళు ఇస్తే వాడు మెలికలు తిరిగాడు కదా, అది జ్ఞాన గంగ. అర్థమైందా? ఎవరో పంతులు గారిది
చేతి ఉంగరం పడిపోయింది అని డల్లగా ఉన్నాడు. ఈయన దగ్గరికి వచ్చాడు ఏ చెప్పులు కుట్టించుకోవడానికి. ఏం స్వామి అన్నాడు. ఉంగరం పడిపోయింది గంగా నదిలో అన్నాడు. ఈయన ఇలా ఆ చెప్పులు ఆ మొక్కలు నానబెట్టిన దాంట్లో చెయ్యలో పెట్టి ఇదేనా తీసిచ్చాడు. అర్థమైంది మీకు? అది సంత రవిదాస్. అది చాలా ఉన్నాయి. సంత అంటే చిన్న విషయం కాదు, అర్థమైందా? అందుకని అటువంటి సాధు సంతులు పుట్టిన నేలలో మనం పుట్టాము. అది మర్చిపోయి ఎవడో పిలిచాడని ఏదో రోగాలు తగ్గిపోతాయని. హైదరాబాద్లో ఉంది ఒక స్థలం, అలాగే అహోబిలం దగ్గర ఉంది ఒక స్థలం. అహోబిలం పక్కన ఆలగడ్డ, అరకులోయలో లోతుగడ్డ, హైదరాబాద్లో ఎర్రగడ్డ, మనోడిని ఎత్తిన గొడ్డ, గొర్రె బిడ్డ. ఎందుకు గొర్రె అయిపోతాడు వీడంటే ఎవడి మీద కోపం, అత్త మీద కోపం దొత్తలాగా. అక్కడ ఏదో జరుగుద్దని టాచ్ గడ్డ పగిలిపోయింది. ఉల్లిగడ్డ కూడా పగలదు. చిట్టికేస్తే బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోద్ది. మరి కలజోడు లేకపోతే ఈ బుక్ చదవరాడు. ఎట్లా అసలు? అలాంటి మూర్ఖత్వం మనం పెంచుకోకూడదు. మనం అందరిలో దైవాన్ని చూడాలి. పోనీ ఎవడో మూర్ఖుడు చూడలేదు, వాడిని నువ్వు దేశిస్తే నీకు వాడికి తేడా ఉంది కదా నాన్న. అందుకని ఒక్కటే బుక్ ఉంది, గొర్రెలు ఎలా వేసుకోవాలి దాంట్లో వివరాలు ఉన్నాయి. అంటే వాళ్ళ పుస్తకం ఎంత ప్రమాదం అనే విషయం అర్థమైందా? హనుమాన్ దీక్షలు ఎక్కువ. అలాగే 100 ముఖ్యమైన శ్లోకాలు గణపతి సత్యానంద స్వామీజీ రామాయణం నుంచి సేకరించారు. దీని సంగతి కూడా చూడండి. అలాగే మీరు ఇస్కాన్ తెలుసు కదా. ప్రభుపాదులు వారు, మా పెద్ద స్వామి వారు ప్రపంచమంతా తిరిగి నల్లోళ్ళు లేదు, తెల్లోళ్ళు లేదు, క్యానిబల్స్ అంటే నరమాంస భక్షకులు, వాళ్ళను కూడా సన్యాసుల్ని చేశారు. 1 ఓల్డ్ మ్యాన్. ప్రపంచమంతా వారు జీవించుండగా 10 ఏళ్లలో 108 దేవాలయాలు కట్టాలనుకున్నారు, 108 కట్టేశారు. మనం కొంపగట్టలేదు. అది నేను అందుకే ప్రభుపాద గురించి ఏం చెప్తా అంటే, ప్రభుపాద ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో గోల్డ్ మ్యాన్, నో గోల్డ్ మైన్. అంటే ఎంత తవ్వినా అలాంటి మహానుభావుడు. నేను ఇంకొక వాడండి. ఇక్కడ ఆలయానికి ఒకసారి వెళ్ళే భాగ్యం ఉందండి. ఇక్కడ ఆలయం ఉండడానికి ఒకసారి భజనకి వెళ్ళే అదృష్టం దొరికింది. ఎక్కడ? కరీంనగర్ మన వాళ్ళు దగ్గర అండి. అంతకుముందు రాజభాస్కర్ రెడ్డి గారి ఇంట్లో జరిగేది. ఇక్కడ ఉందా? మన వాళ్ళు సెంటర్ పెట్టారా చిన్నగా? 3 ఎకరాల స్థలం ఇచ్చి ప్రతిష్ట చేసి జగన్నాథ్ ఇచ్చేసారు. అక్కడే ప్రతి ఆదివారం భజన. అవునా? కోరుట్ల మెట్పల్లి మధ్యలో ఉంది అదేనా? ఇది అది వేరే కదా? ఆ గురువే ఇక్కడ అది తెలుసు. ఒకసారి వెళ్ళా. పేరు కూడా ఒకసారి నరహరి పేరు చివరి దాస్ అయితే గ్యారంటీ, అది గ్యారంటీ. మా అందరి చివర దాసు ఉంటది. ఎందుకు దాసు ఉంటదంటే భగవంతుడు బాసు, మనమంతా దాసు. అప్పుడే మనకి ఫీజు లేకపోతే లాసు. అదే ఈ క్లాసు బై రాధమన దాసు. ఈ విషయంలో ఓర మాసు. ఇది న్యాయం జరుగుద్ది అన్నోళ్ళు అంత పెద్ద పర్సనాలిటీ ఉంటే వేసుకోండి. ఊరికి ఏలాడే వాళ్ళు వేసుకోకండి. చూడండి ఎవరి చేతికి ఇది బాగుంటుందో వాళ్ళు. పెద్ద చేయ ఉందా మీ ఇంట్లో? ఎవరు అంత చేయిందా? ఇక నమ్ముతా. ఇక చిన్నది ఇది కొంచెం ఎవరికి న్యాయమో చూడండి. నేను పల్లెకి చెప్పలేను, కళ్ళు తలనైపు కదా. ఏం చేయాలి నేను? ఇంకొక చిన్నది ఉంది చూడండి. నేను కళ్ళు మూసుకుంటా, నేనేం చేయలేను. ఇది ఎవరికి న్యాయమో వాళ్ళు తీసుకోండి. ఇంకా పెద్ద పర్సనాలిటీ ఎవరైనా ఉంటే, చాలా పెద్ద చేయంటేనే దీని ధర్మం. చూడండి నడుస్తుందా? ఇంకొకటి ఉంది ఎవరైనా నడుస్తుందా? చూడండి ఇవన్నీ బృందావనం నుంచి తెచ్చా నేను. ఆ పిల్ల ఇందాక చాలా సేపు నుంచి ఉంది పాపం. దానికి ఇది ఇవ్వండి. ఏం పేరు దాని పేరు?
పల్లవి తల్లికి ఇవ్వండి. ఇచ్చి పాపం ఇందులో మంత్రం చెప్పి ఇది నొక్కితే నెంబర్ వస్తుంది. ఓకేనా? మంత్రం అంటే మంత్రం ఇది ఇందులో కార్డులో ఉంది. చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా. మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నా. ఇంకెవరన్నా పిల్లోడు కావండి. ఇది జపం చేసేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు వీరి దాంట్లో జపం చేయాలి. అలాగే మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం చాలా సభల్లో. నిన్న కూడా చేయించాను. చెప్పండి నాన్న. ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను. ఛాన్స్ ఉన్న వాళ్ళంతా హిందువులనే కంటానని యాడ్ చేసుకుంటాను. అర్థమైందా? నేను చాలా అలసిపోయాం. చాలా సంతోషం. సో పరశురామ్ గారు నేను ఫ్రెండ్, అందుకే మీకు ఇవ్వండు. అందరికి ఇద్దాం. ఉండే గోవిందా. పరశురామ్ గారి దగ్గర ఉంది వాటర్. సారీ, పరశురామ్ గారి దగ్గర ఉంది మ్యాటర్. నేను తాగుతున్నాను కొబ్బరి వాటర్. స్పూన్ అందులో పెట్టి చెప్తా. స్పూన్ అందులో పెట్టు. ఇప్పుడు